శాటిలైట్లను కేవలం ఇస్రో నాసానే తయారు చేస్తుందా అంటే చాలా మంది అవునని అంటారు. ఎందుకంటే అవి అంతరిక్ష సంస్థలు కాబట్టి. కానీ రోజులు మారాయి. ఈ కాలంలో పాఠశాల నుంచి ఇంజనీరింగ్ విద్యార్థుల వరకు అందరూ తయారు చేస్తున్నారు. కానీ మహిళలే ఒక బృందంగా కలిసి తయారు చేయడం అంటే చాలా అరుదు. దేశంలోనే తొలిసారి అలాంటి ఘనత సాధించారు కేరళ యువతులు. ఇటీవల వారి శాటిలైట్ను ఇస్రో నింగిలోకి కూడా పంపింది. మరి ఆ ఉపగ్రహం ఏంటి, దాని ద్వారా కలిగే ప్రయోజనాలేంటి, ఇప్పుడు చూద్దాం. శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో తామేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు నేటి మహిళలు. ఇప్పటికే ఇస్రో చేపట్టిన అనేక ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించి సత్తా చాటారు. కేరళలోని లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఈ విద్యార్థినులు చదువుకుంటూనే ఉపగ్రహాన్ని తయారు చేశారు. ఇందులో గొప్ప ఏముంది అంటారా? ఉంది. వీరు తయారు చేసిన వీశాట్ కేవలం మహిళలే రూపొందించిన తొలి భారతీయ ఉపగ్రహంగా రికార్డు సృష్టించింది. అంతేకాదు, పిఎస్ఎల్వి C-58 ద్వారా ఇస్రో పంపించిన ఈ నానో శాటిలైట్ విజయవంతంగా డేటాను భూమికి చేరవేసింది. కొన్నేళ్ల క్రితం కేరళని అతలాకుతలం చేసిన వరదలే వెయ్శాట్కు ప్రేరణంటున్నారు ఈ విద్యార్థులు. తిరువనంతపురంలోని ఎల్బీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీకి చెందిన ఈ అమ్మాయిలు భూమిపై అతివృష్టి, అనావృష్టికి కారణమవుతున్న యూవీ కిరణాల పరిధిని లెక్కగట్టాలనుకున్నారు. కళాశాల నిర్వహిస్తున్న స్పేస్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక ఉపగ్రహాన్ని తయారు చేయాలని సంకల్పించారు. ఈ ప్రాజెక్టును 2018లో ప్రారంభించగా ఇస్రో 2019లో అనుమతి ఇచ్చింది. కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ లిజీ అబ్రహాం సారథ్యంలో విద్యార్థినులు 1.4 కిలోల బరువుండే ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. భూమి ఉపరితలంపై యూవీ కిరణాల ప్రభావాన్ని అధ్యయనం చేయడమే దీని లక్ష్యం. ఉపగ్రహాల తయారీ, వాటిని నింగిలోకి పంపడం సవాళ్లతో కూడిన విషయాలని తెలిసినా తమదైన ముద్ర వేయాలనుకుంది మహిళా బృందం. వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన 30 మంది అమ్మాయిలు ఈ ప్రాజెక్ట్ని ముందుకు నడిపించారు. రెండు 2018లోనే తయారీ ప్రారంభించినప్పటికీ కోవిడ్, నిధుల కొరత కారణంగా వీశాట్ తయారీ ఆలస్యమైంది. ఉపగ్రహ రూపకల్పనకు 30 లక్షల రూపాయలు అవసరమవగా కేరళ ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్రంలోని స్టార్టప్ మిషన్ 14.4 లక్షల రూపాయల వరకు అందించాయి. కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు మంజూరు చేసింది. మిగిలిన మొత్తాన్ని ఎల్బీఎస్ కాలేజీ సొంతంగానే సమకూర్చుకుంది. ఎన్నో ఆర్థిక అడ్డంకులను దాటి చివరికి 5 ఏళ్లకు ఈ నానో శాటిలైట్ను తయారు చేశారు ఈ అమ్మాయిలు. వీశాట్ ఉపగ్రహాన్ని పంపేందుకని ఇన్స్పేస్తో ఒప్పందం చేసుకుంది ఈ బృందం. ప్రభుత్వేతర సంస్థలు తయారు చేసే అంతరిక్ష ప్రయోగాలను పర్యవేక్షించి మార్గదర్శకత్వం ఇస్తుంది ఇన్స్పేస్ సంస్థ. అలా ఇస్రో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో 250 మంది విద్యార్థినులు, 3 అధ్యాపకులు 3 ఏళ్ల పాటు కృషి చేసి ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. మహిళలు తయారు చేసిన మొదటి భారతీయ ఉపగ్రహం కావడంతో విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ అని దీనికి నామకరణం చేశారు. సంక్షిప్తంగా వీశాట్ అని పిలుస్తున్నారు. So this makes it the first women developed satellite in India as such. It is mainly a study about the impact of UV radiations in space. This initiative was started in our campus about 4 to 5 years back by our seniors with a vision to build a payload. That vision was carried over to all the batches, and we are the final batch continuing the tasks, and the whole program was coordinated by our principal investigator Dr. Lizzie Abraham, and the support from the college side is commendable, since when we started off we did had a self doubt regarding whether it would be possible or not. At this moment I would take
pride to thank all who have helped us in this mission, and special thanks goes to the Higher Education Department of Kerala as such. Detailed study is all about setting up a ground monitoring station here. It is to monitor the impact of UV radiation on the ground, and subsequently after sending the student our payload to space, our payload is meant to get the details about the similar UV radiation in outer space. So by comparing both these values, we will be able to derive a prediction model. So that is the main objective of our mission, and for that our ground monitoring station was already set up like last year, May 2023. We often hear that this is space industry or anything, this is not for women. We can't do anything in this. But Space Club LBSITW now has proven that science is a field that everyone can be a part of, be it a student, be it woman, be it anyone. If you have a dream, and if you want to make it accomplished, if you want to do this, anyone can do that. That's what we have proven through this mission, and we are very proud about this. And this is something that we have to show that if you have a dream and you want to accomplish that, go for it. You can always do it, and that's what Space Club LBSITW has shown us. నూతన సంవత్సరం రోజునే వైశాట్ను PSLV C-58 ద్వారా శ్రీహరికోట నుంచి కక్షలోకి విజయవంతంగా పంపింది ఇస్రో. ఈ ఉపగ్రహాన్ని భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. భూ ఉపరితలంపై అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని అధ్యయనం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రౌండ్ స్టేషన్ ద్వారా వీరు డేటాను సేకరించనున్నారు. దాన్ని విశ్లేషించాక తెలుసుకున్న విషయాలను ఇస్రోతో పాటు కేరళ విపత్తు నిర్వహణ అథారిటీకి అందజేస్తారు. Mission of our institute is to transform our young girls into professional women engineers. At the student phase itself, we want them to grow as engineers capable of doing marvelous wonders. That is our mission, and I am really happy that our students achieved it. And working in a live project, apart from the academics, working in a live project and making it happen, that is a mark of an engineer. And our students have proved that they are capable of it. Especially, this is the first student-made satellite of our entire state, and the first women-made satellite of the entire nation. We are really happy and proud. For the next about 6 to 8 months, we'll be getting continuous data. We hope we'll be able to do something good to the society. We will start thinking for some bigger projects. వైశాట్ పంపించే డేటాకు ఎంతో ప్రాధాన్యం ఉందంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. అవకాశం రావాలే గాని ఇలాంటి మరెన్నో ప్రాజెక్టుల్లో భాగం కావాలని ఈ అమ్మాయిలు కోరుకుంటున్నారు.